హలో నమస్తే ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా రోజులైంది వీడియో చేసి. సో డ్యూ టు సమ్ బిజీ స్కెడ్యూల్ కొంచెం హోమ్ విజిట్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. అండ్ సో టుడే యాక్చువల్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు డూ దిస్ వీడియో బికాస్ వ్యూవర్స్ అనేది అంటే వ్యూవర్స్ పెరుగుతున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. First of all, I am very thankful to everyone. ఎస్పెషల్లీ సయాటికా వీడియో ఒకటి నేను చేశాను, దానికి 18K అంటే 18,000+ వ్యూస్ వచ్చాయండి అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఫర్ ఆల్ ది వ్యూవర్స్ ఐ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ అండి. బికాజ్ ఎందుకంటే వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నాను నన్ను. సో యాక్చువల్గా నేను ఒక చిన్న దిస్ హ్యాపీ మూమెంట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. యాక్చువల్గా నేను ఇప్పుడు హోమ్ విజిట్స్ అంటే అందుబాటులో ఉన్న వాళ్ళకి నాకు నేనున్న ఏరియా సమ్వాట్ నియర్ బై 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు ట్రీట్మెంట్ చేయగలుగుతాను, బట్ దూరం ఉన్న వాళ్ళకి చేయలేము. సో అలాంటి వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంచెమైనా మన ద్వారా అట్లీస్ట్ ఒక 50% అన్న ఏదన్నా హెల్ప్ఫుల్ చేయాలని ఒక మెయిన్ మోటో ఆర్ ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో కొంచెం స్టార్టింగ్లో అంటే ఐ వాజ్ ఫీలింగ్, బట్ క్వశ్చన్స్ వ్యూస్ ఎక్కువ వచ్చి సబ్స్క్రైబర్స్ అంటే డే బై డే ఇంక్రీజ్ ఉన్నా వ్యూవర్స్ చూస్తున్నా అంటే వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నారు, ప్రైజింగ్ మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంకింగ్ మీ. ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అండ్ వన్స్ అగైన్ క్వశ్చనింగ్ మీ, మేడం ఈ వీడియో చూసి ఇది చేయొచ్చా, నాకు ఇలా ఉంది ఎలా అంటే ఆ క్వశ్చన్స్ అడగడం అంటే నా వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం అవుతుంది అని ఒక చాలా హ్యాపీ ఉందండి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్, బట్ ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మెయిన్ ఈరోజు ఈ వీడియో చేయడానికి మన వ్యూవర్ ఒక ఆమె, హర్ నేమ్ సమ్వాట్ కీర్తి గారు, ఇది మీకోసమే నేను స్పెషల్గా మీకు రిప్లై కూడా పెట్టాను. నేను మీరేం పెట్టారు, సర్జరీ సయాటికా వీడియో చూసి స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చా మేడం అని మీరు క్వశ్చన్ పెట్టారు. సో నేను దానికి మీకు రిప్లై కూడా పెట్టాను, ఏమని ఐ పోస్ట్ సపరేట్ వీడియో ఆన్ దట్ అని పెట్టాను. ఓకేనా? అంటే ఆఫ్టర్ సర్జరీ ఆఫ్ స్పైన్ తర్వాత కూడా ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు నేను మీకు పెట్టాను. సో మెయిన్లీ స్పైన్ అంటే మీరు టోటల్ కాకుండా మెయిన్గా లోవర్ బ్యాక్ సర్జరీస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎక్కువ లోవర్ బ్యాక్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకొకటి సర్వైకల్ రీజియన్లో, ఈ థొరాసిక్ కానీ అంటే 5 రీజియన్స్ ఉంటాయి కదా మనకు సర్వైకల్లో స్పైన్ ఏరియాలో. సో ఈరోజు మీకు లోవర్ బ్యాక్ సర్జరీస్ అయితే ఆఫ్టర్ ద సర్జరీ పోస్ట్ సర్జరీ బ్యాక్ ఎక్సర్సైజెస్ అనేవి నేను మీకు పోస్ట్ చేస్తాను. అందరి కోసం ఎవరెవరికి హెల్ప్ఫుల్ ఉంటుందో వాళ్ళందరూ చూస్ చేసుకోండి, ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అంటే మీరు ఇఫ్ కేస్ ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అండర్ సూపర్విజన్లో ఉంటే ఒకసారి వాళ్ళకి అడిగి చేసుకోండి. బట్ ఐఎమ్ ష్యూర్ 100% ఎఫెక్టివ్ అండి. యూ కెన్ డూ అండ్ గెట్ వెల్ సూన్. సర్జరీ ఆఫ్టర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. జనరల్గా కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. సో లెట్స్ గెట్ మూవ్ ఆన్. సో వెయిట్. సో మూవ్ ఆన్ పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి, పోస్ట్ సర్జికల్ లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ అంటే లోవర్ బ్యాక్ రీజియన్లో అంటే లంబార్ సేక్రల్ రీజియన్లో సర్జరీ అయిన తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు సర్జరీ అయ్యాక అసలు ఏం చేయాలి, సర్జరీ అయిన తర్వాత సర్జన్ డాక్టర్ సూపర్విజన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ప్రొసీజర్ అనేది మీకు గైడ్ చేస్తారు. సో నా సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా జస్ట్ యూ కెన్ ఆస్క్ ఫస్ట్ డైలీ రొటీన్ ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి మీరు ఫస్ట్.
సర్జరీ పోస్ట్ సర్జరీ లోవర్ బ్యాక్ తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక పాయింట్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ ఒకటి ట్రీట్మెంట్ ప్లాన్, ఐఎమ్ నాట్ సెయింగ్ ది ట్రీట్మెంట్ ప్లాన్, ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైనా స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ అవాయిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ ఫ్యూయల్ యువర్ బాడీ, అంటే డ్రింక్ లాట్ ఆఫ్ ఫ్యూయల్స్, అంటే హైడ్రేట్ చేయండి, బాడీని ఎక్కువ హైడ్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ సర్జరీ తర్వాత అండర్ ద సూపర్విజన్ స్లోగా వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఆఫెన్గా వాకింగ్ చేస్తూ ఉంటే మజిల్స్ అనేవి కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. సో వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఐ కెన్ సే. సో యూ స్టార్ట్ వాకింగ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ది అంటే వైల్ బాతింగ్, ఫీమేల్స్ అయితే గ్రూమింగ్ అంటే ఊడ్చేటప్పుడు ఇలాంటివి ఏమన్నా చెయ్యకండి. ఇఫ్ కేస్ కొంచెం మెరుగుపడింది ఆరోగ్యం అని చెప్పాక చేయాల్సిన కొంతమంది పరిస్థితులు చేసింది, బట్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ బాతింగ్ ఎక్సెట్రా యాక్టివిటీస్. సో దిస్ ఆల్ దిస్ అంటే మనం ఏం చేయాలి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ లాగా చూసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద అవాయిడ్, అంటే ఏంటి అవాయిడ్ చేయాలి మనం ఆఫ్టర్ ద సర్జరీ అంటే మెయిన్గా ట్విస్టింగ్ మూమెంట్స్, అంటే మన ఈ లోవర్ బ్యాక్ రీజియన్ ఇట్లా ట్విస్ట్ అవ్వడం, వేస్ట్ ఏరియాలో లోవర్ బ్యాక్ ఏరియాలో బాడీ అనేది ట్విస్ట్ కాకుండా చూసుకోండి. బాడీ ట్విస్టింగ్ మూమెంట్స్ అనేది అవాయిడెడ్ నెంబర్ 1. అండ్ టూ మచ్ ఫార్వర్డ్ బెండింగ్ అండ్ టూ మచ్ బ్యాక్వర్డ్ బెండింగ్ కూడా అవాయిడెడ్. బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ చేయకండి. నెక్స్ట్ హెవీ లిఫ్టింగ్స్ అనేవి కూడా స్కిప్ చేయండి. సో టు అవాయిడ్ దట్ ఆల్సో. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం 4 to 6 వీక్స్లో యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్, అంటే మంచిగా కావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. అండ్ నెక్స్ట్ ఏంటి ఎక్సర్సైజెస్. సో ఏమేమి ఎక్సర్సైజ్ లోవర్ బ్యాక్ సర్జరీ ఆఫ్టర్, అంటే పోస్ట్ లోవర్ బ్యాక్ సర్జరీ ఎక్సర్సైజ్ ఏం చేసుకోవచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ద లెగ్ రేజ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ నేను మీకు ఒక ఎక్సర్సైజెస్ చెప్తానండి, తర్వాత మీకు నేను దాన్ని విజువలైజ్ చేసి చూపిస్తాను, పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఈజ్ ది ఫార్మోస్ట్ ఈజ్ ద లెగ్ రేజ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఈజ్ ద వాల్ స్క్వాట్స్, అంటే గోడ కుర్చీ అంటాం కదా అవి. కాకపోతే చేసేటప్పుడు చేసేటప్పుడు ఒకసారి మీరు అండర్ సూపర్విజన్ ఆఫ్ థెరపిస్ట్ ఆర్ ది ఫిజియో డాక్టర్ ఆర్ ది ఒకసారి వాళ్ళ సజెషన్స్ తీసుకొని యూ స్టార్ట్. ఓకే యూ క్యాన్ డూ అన్నప్పుడు యూ స్టార్ట్. బట్ ఎప్పుడు చేసేటప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళని ఒక థెరపిస్ట్ని పక్కన ఉంచుకోండి, కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ అయ్యే వరకు, అంటే బెటర్మెంట్ కోసం. సో వాల్ స్క్వాట్స్, లెగ్ రేజ్, వాల్ స్క్వాట్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్, బ్రిడ్జెస్. అవేంటంటే మన లోవర్ బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఐ కెన్ సే. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద వాకింగ్. సో నేను ఫస్టే చెప్పాను మీకు వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని. స్లో వాకింగ్ ఒకటి, ఆఫెన్గా వాక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇస్ ద అబ్డామినల్ డ్రాయింగ్స్. ఫ్లాట్ పడుకున్నప్పుడు అబ్డామినల్ డ్రా ఇన్స్ అంటారు, అంటే అబ్డామినల్ మజిల్స్ని బిగపట్టి 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయడం, దానివల్ల బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో abdominal drawings, fifth one is the, and sixth one is the hamstring stretch is also one of the exercise. And heel slides also you can do. So these are the 7 exercises you can do for the post lower back surgery exercises. These are the 7 exercises you can do. Okay, you can do comfortably under the supervision, and you can what do you say, gain the good health. Mainly our channel motto is health is wealth. So visualize the exercises. Start exercise session. So first one exercise em cheppanu meeku, leg raise exercises. So leg raises ante supine position, you have to sleep in the supine position and raise your leg slowly up 90 degrees. లేదంటే మీకు ఎక్కడ వరకు రేజ్ చేయగలిగితే అక్కడ వరకు రేజ్ చేసి then slowly come down. Again raise the leg, count 10 and slowly come down. అట్లా 2 legs చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ ది వాల్ స్క్వాట్స్ అని చెప్పాను, అంటే గోడ కుర్చీ, వాల్ స్క్వాట్స్ గోడ కుర్చీలాగా యూ కెన్ డూ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద
వాకింగ్ ఒకటి. థర్డ్ వన్ ఎక్సర్సైజ్ ఏం చెప్పాను, బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్. సో సేమ్ సుపైన్ పొజిషన్, నీ ఏరియాస్లో ఇట్లా బెండింగ్ పెట్టేసి యూ జస్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10, దెన్ స్లోలీ డౌన్, అప్ డౌన్. ఇది బ్రిడ్జింగ్ ఎక్సర్సైజెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్ అయితే వాకింగ్ చెప్పాను. సో యూ ఆఫెన్ డూ ద వాకింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, అబ్డామినల్ డ్రాయింగ్స్ అని చెప్పాను. అబ్డామినల్ డ్రాయింగ్స్ అంటే ఏం లేదంటే సుపైన్ పొజిషన్ రిలాక్స్ పడుకొని అబ్డామినల్ మజిల్స్, అబ్డామినల్ ఏరియా లోపలికి ఇట్లా బిగపట్టండి. అదొక 10 seconds అట్లా హోల్డ్ చేసుకుంటే బ్యాక్ మజిల్స్ అనేవి ఇట్ విల్ బి స్ట్రెంగ్త్ అండ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ది హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చెప్పాను. హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ కూడా సుపైన్ పొజిషన్లో పడుకోండి. సో యూ స్లీప్ ఇన్ ద సుపైన్ పొజిషన్. ఓకే, చూడండి, స్లీప్ ఇన్ ద సుపైన్ పొజిషన్ ఇట్లా వేసుకొని ఇక్కడ నీ దగ్గర హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని ఈ నీని ఇట్లా ఫార్వర్డ్ పుల్లింగ్ చేస్తే మీకు పుల్లింగ్ ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మధ్య పుల్ ఏరియా వస్తుంది. దట్ ఈస్ ది హ్యామ్స్ట్రింగ్ పుల్ వస్తుంది, మీకు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి, హీల్ స్లైడ్స్ అని చెప్పాను. హీల్ స్లైడ్స్ ఎట్లా, సేమ్ సుపైన్ పొజిషన్ బెండింగ్ చేసేసి ఫస్ట్ సుపైన్ పొజిషన్ పట్టుకోండి, ఒక లెగ్ బెండ్ అంటే నీ దగ్గర బెండ్ చేస్తే మళ్ళీ స్లైడ్, వన్ స్లైడ్, సేమ్ అదర్ లెగ్ అట్లా. దీస్ ఆర్ ద heel slides. Okay, so these are the exercises you can do, and and you can get the good improvement after the lower back surgery. Okay, thank you.